నమస్తే అండి. ఈరోజు విండోస్ 10, 11కి ఆల్టర్నేటివ్గా ఉబుంటూ దానిలో మనము విండోస్లో వాడే యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేసుకొని వాడచ్చు టెక్స్టైల్ డిజైనర్స్కి, శారీ డిజైనింగ్కి అని చెప్పి ఒక ట్రై చేస్తే 2 days నుంచి ఇన్స్టలేషన్ ప్రొసీజర్ అంతా తెలుసుకొని దాంట్లో కొన్ని ఇన్స్టాల్ అయిన యాప్స్ గురించి ఉంది. ఇది గ్రాఫిక్ ట్యాబ్లెట్, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్, పెయింట్ జాస్ పెయింట్ షాప్ 7 ఈ ఉబుంటూ ఇన్స్టాల్ చేసి దానిలో వైన్ హెచ్క్యూ ఒక యాప్ అండి. ఆ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేస్తే ఈఎక్సీ ఫైల్స్ విండోస్లో యూజ్ అయ్యే .exe ఫైల్స్ వైన్ యాప్ ద్వారా దీంట్లో రన్ అయ్యేట్టు చేయొచ్చండి. పెయింట్ షాప్ ప్రో ఒకటి ఇన్స్టాల్ అయింది. ఇది ఇన్స్టాల్ కాలేదు. క్రితాకి దీని స్టోర్లోనే ఇచ్చారండి. ఉబుంటూ స్టోర్లోనే క్రితా ఇన్స్టలేషన్కి వాళ్ళే ఇచ్చారు. ఇది ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా దీని ఉబుంటూ స్టోర్లోనే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశానండి. ఇది పెయింట్ షాప్ అరా పెయింట్ 5 వైన్ అనే దీంట్లో ఎన్యూములేటర్ లాగా దాంతో ఇన్స్టాల్ చేశానండి. ఉబుంటూలో ఇన్స్కేప్ అలాగే ఇన్స్టాల్ చేశాను. ఫైర్ ఆల్పాకా కూడా అలాగే వైన్లో ఇన్స్టాల్ చేశాను. వైన్ ద్వారా జస్ట్ ఒక ప్రోగ్రామ్ అలాగో ఒక ఫైల్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ విత్ అన్నట్టు వైన్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఓపెన్ విత్ వైన్ హెచ్క్యూ అని కానీ వైన్ ఎన్యూములేటర్ అని కానీ వస్తుందండి. దాంతో ఓపెన్ చేస్తే ఈఎక్సీ ఫైల్ ఇన్స్టాల్ అవుతాయండి మ్యాక్సిమం యాప్స్. అది లేదంటే బాటిల్స్ అని ఉంటుంది వైన్ లాగా. మనకు గుర్తున్నారంటే వైన్ బాటిల్ అనేది గుర్తుపెట్టుకుంటే ఉబుంటూ దాంట్లో విండోస్ యాప్స్ రన్ చేసుకోవచ్చండి. రెండిట్లో ఏదో దాంట్లో వైన్లో కానీ బాటిల్స్ అనే ఎన్యూములేటర్లో కానీ ఉబుంటూ ఇన్స్టాల్ చేసిన వెంటనే మనం విండోస్ యాప్స్ రన్ అవ్వాలంటే వైన్ హెచ్క్యూ యాప్ని, దాంతోపాటు బాటిల్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేస్తే దీని ద్వారా కొన్ని యాప్స్, దాని ద్వారా కొన్ని యాప్స్ వర్క్ అయ్యేట్టు చేసుకోవచ్చు అనుకుంటా అండి. నేను ట్రై చేస్తే కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదు. ఇంకా 2 days అయింది కాబట్టి దాని ప్రొసీజర్ క్లియర్గా తెలియలేదండి. మ్యాక్సిమం ఫోటోషాపు, అఫినిటీ ఫోటో ఇవి తప్ప, అఫినిటీ డిజైనర్ ఇవి తప్ప ఇవన్నీ చిన్న యాప్స్ అన్నీ రన్ అయినాయండి. టెక్స్టైల్ డిజైనర్ ఎక్కువ వాడేది పెయింట్ షాప్ ప్రో 7. ఇవన్నీ యూజ్ అయ్యేదండి. ఉబుంటూ సాఫ్ట్వేర్ ఫ్రీ నెట్లో ఉంటుంది. దాని తర్వాత వైన్ హెచ్క్యూ అనేది కూడా ఫ్రీ యాప్, ఫ్రీ ఎన్యూములేటర్. జస్ట్ 3-4 కమాండ్స్ రన్ చేస్తే చాలు. టెర్మినల్లోకి వెళ్ళి టెర్మినల్లో ఉంటుంది దాస్ మోడ్ లాగా.
అక్కడ వాళ్ళే ఇచ్చేసి ఉంటారు. ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఇది అని ఆ 4 కమాండ్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తే చాలు. టెర్మినల్లో పేస్ట్ ఉన్న ఆప్షన్ కూడా పేస్ట్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుందండి. కాబట్టి నేను గమనించింది ఏంటంటే విండోస్ 10 కంటే కొద్దిగా స్పీడ్గా ఉందన్నట్లు అనిపించింది. ఒక 10 to 20% లోపల ఉబుంటూ బాగానే ఉందండి, ట్రై చేయొచ్చు. ఏంటంటే మాటికి ఓఎస్ పోతా అట ఉంటుంది కదా విండోస్ 10, అది ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు అనంట. అలాంటప్పుడు డ్యూయల్ బూట్ అట్లా ఉంచుకొని విండోస్ 10 దానికి ఆల్టర్నేటివ్గా దాని హార్డ్ డిస్క్లో కానీ సపరేట్ హార్డ్ డిస్క్లో కానీ ఉబుంటూ 24 వర్షన్ కానీ 25 వర్షన్ కానీ డ్యూయల్ బూట్ కానీ సపరేట్ హార్డ్ డిస్క్లో డ్యూయల్ బూట్ వచ్చేట్టు కానీ సెట్ చేసుకుంటే టెక్స్టైల్ డిజైనర్స్కి వీళ్ళకి ప్రొఫెషనల్స్కి నెంబర్ ఆఫ్ యాప్స్ ఉండాలి. మళ్ళా ఓఎస్ ఎగిరిపోతే ఏం చేయలేరు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ ఉండాలి. ఒక రోజు 2 రోజులు టైం పెట్టుకొని. లేకుండా బిజీ షెడ్యూల్లో ఈ డ్యూయల్ బూట్తో ఈ యాప్స్ ఒకసారి లేజర్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసుకున్నట్లు ఉంచుకుంటే వాటిని 2 ఓఎస్ని వాటిలో వర్క్ ఫ్లో దేంట్లో ఏది బెటర్గా ఉంది ఏందనేది మనం అర్థం చేసుకుంటే స్టెప్ బై స్టెప్ వర్క్ చేసుకోవచ్చండి. వంతు పర్లేదు, బాగానే ఉంది. విండోస్తో పోలిస్తే కొన్ని ఫంక్షన్స్లో బాగానే ఉంది స్పీడు. ఉంటానండి, నమస్తే.